పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ముందుగా దేవుని వాక్యము ఆలకించుదాము. మత్తయి సువార్త అధ్యాయము 18 వచనములు 1 నుంచి 5 వరకు. ఆ సమయమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, పరలోక రాజ్యమున అందరికంటే గొప్పవాడు ఎవడు అని అడిగిరి. యేసు ఒక బాలుని తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలిపి, మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందితేనే తప్ప పరలోక రాజ్యములో ప్రవేశింపరని నిజముగా నేను మీతో వక్కాణించుచున్నాను. కాబట్టి తనను తాను తగ్గించుకొని ఈ బాలుని వలె వినమ్రుడిగా రూపొందువాడే పరలోక రాజ్యమున గొప్పవాడు. ఇటు చిన్నవానిని నా పేరట స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు. ఇది క్రీస్తునాథుని యొక్క స్తుతిశేషము. క్రీస్తువా, నీకు స్తుతి మహిమ కలుగునుగాక. క్రీస్తు మోక్షాన్ని దైవరాజ్యమని పేర్కొంటుండేవాడు. శిష్యులు ఈ రాజ్యం కూడా ఈ భూలోకంలో రాజ్యం లాంటిది అనుకున్నారు. ఆ రాజ్యంలో తాము మంత్రులం కావచ్చు అని కూడా భావించారు. కానీ ఎవరు ప్రధానమంత్రి కావాలి అన్న పేచీ వచ్చింది కనుక వాళ్ళు క్రీస్తు దగ్గరకు వచ్చి, నువ్వు బోధించే ఈ పరలోక రాజ్యములో అందరికంటే గొప్పవాడు ఎవడు అని అడిగారు. అనగా నీ రాజ్యంలో ఎవరు ప్రధానమంత్రి అవుతారని వాళ్ళ ప్రశ్న. క్రీస్తుకి ఈ మనస్తత్వం ఏమీ నచ్చలేదు. అతడు శిష్యులను మందలించి వాళ్లను చిన్న బిడ్డలాగా తయారు కమ్మన్నాడు. చిన్న బిడ్డల్లా అయితేనే గాని వాళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశించరని నొక్కి చెప్పాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయము వచనములు 1 నుంచి 5 వరకు మనం ముందుగానే ఆలకించాము. కానీ ఇక్కడ శిష్యులు చిన్న బిడ్డల్లా తయారు కావాలంటే భావం ఏంటి? వాళ్ళ ప్రాయంలో చిన్నవాళ్ళు కాలేరు. మరి దేనిలో చిన్నవాళ్ళు అవ్వాలి? చిన్న బిడ్డడు పెద్దవాళ్ళ మీద ఆధారపడి జీవిస్తాడు. అలాగే శిష్యుడు కూడా దేవుని మీద ఆధారపడి జీవించడం నేర్చుకోవాలి. నేను ఇంతటి వాణ్ణి అంతటి వాణ్ణి అనే భావం కానీ, నాకు నేను చాలు అనే ధీమా కానీ వాళ్లకు పనికిరాదు. వాళ్ళు దేవుని మీద ఆధారపడాలి. ఆ తండ్రిని నమ్మడం నేర్చుకోవాలి. అతని పట్ల వినయ విధేయతలు అలవర్చుకోవాలి. శిష్యులు చిన్న బిడ్డలా కావాలి అన్నప్పుడు క్రీస్తు ప్రభు ప్రధానంగా ఉద్దేశించినది ఈ ఆధారిత మనస్తత్వం కలిగి ఉండాలని. ఈ మనస్తత్వం కలవాడే నిజమైన శిష్యుడు. ఇది చిన్న బిడ్డల్లో బాగా ఉంటుంది కనుక వాళ్ళు ఉత్తమ శిష్యులని క్రీస్తు పలికాడు. చిన్న ప్రార్థన చేసుకుందాము. కృప కలిగిన దేవా, బాప్తిజం ద్వారా మేము మా నిజమైన దేవుడని అంగీకరించాము. కానీ మా నిజ జీవితంలో, మా క్రైస్తవ జీవితంలో నీకు నిజమైన శిష్యులం కాలేకపోతున్నాము. దయగల దేవ, మాకు కూడా చిన్నపిల్లల మనస్తత్వము దయచేయండి. మాకు దయచేసిన సిరి సంపదలను బట్టి నీకు వందనములు తెలియచేస్తున్నాము. కానీ మీ మీద ఆధారపడే మనస్తత్వము మా అందరికీ దయచేయండి. ఈ వాక్యం వింటున్న నన్ను, నా కుటుంబాన్ని ఎల్లప్పుడూ ఆశీర్వదించండి. మాకు కావలసిన అనుగ్రహములను దయచేయమని మన నాథుడైన యేసుక్రీస్తుని నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. నా వాక్య పరిచర్య నీకు దీవెనకరముగా ఉంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధముగా మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.